ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభ శుక్రవారపు వేళ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చావు. నీ పరిశుద్ధాలయమందు సమకూర్చి నీ మాటలు వినుటకు కృపనిచ్చావు. నిన్ను ఆరాధించుకోవడానికి సహాయము చేశావు. నీకు స్తోత్రము. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే నీ బలహీన దాసుని మరుగు చేసి మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవా నీవే మమ్మను నడిపించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మనతో మాట్లాడిన దేవునికి విశ్వాసంతో ముందుగానే స్తోత్రాలు చెప్దామా? ఈరోజు శుభ శుక్రవారం అయితే యేసు ప్రభు శిలువకు సంబంధించిన ధ్యానాన్ని చదివించకుండా శద్రకు, మేషాకు, అబేద్నెగోల అగ్నిగుండాన్ని గురించి చదివించాడు. అందుకు మంచి శుక్రవారం అయిందో అర్థమైంది. మానవ జాతి పాపము వలన అందరూ కూడా నరకపాత్రులై ఉండగా, మానవులను నరకము నుండి కాపాడటానికి, వారిని నరకానికి సిద్ధం చేసిన ఏ పాపములైతే ఉన్నాయో ఆ పాపములన్నిటినీ ప్రభు తన మీద వేసుకొని పిల్లలు తీర్చవలసినటువంటి రుణమును తండ్రి తీర్చినట్టు మనందరి పాపములకు ప్రతిగా ఆయన ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమై సిలువ వేయబడినటువంటి దినము యేసు ప్రభుకేమో శ్రమ దినము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా విడుదల దినము, శుభదినం అన్నమాట. ఈ డే అనేది లేకపోతే మన లైఫ్లో మన పాపాలకు నిష్కృతి ఉండేది కాదు. ఎప్పటికీ పాపాన్ని గూర్చిన భయం మనల్ని వెంటాడుతూనే ఉండేది. కానీ ఈరోజు పాపాన్ని గూర్చిన చింత మనకి లేదు. ఎందుకంటే మన పాపములకు తిరుగులేని పరిష్కారం ఆయన సిలువలో జరిగించాడు. మన పాపములకు వచ్చు జీతం ఏదైతే ఉందో ఆ జీతము తాను స్వీకరించి మనకు ప్రతిగా తాను బలై మూడవ నాడు తిరిగి లేచాడు. ఆయన బలి అయిన రోజుగా ఈ గుడ్ ఫ్రైడేని జరుపుతూ ఉన్నారు. కొంతమంది బుధవారం అంటారు, కొంతమంది గురువారం అంటారు, కానీ అది శుక్రవారం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దీని మీద కూడా బోల్డంత తర్కాలు ఉన్నాయి, వాదనలు ఉన్నాయి, తర్కించుకోవటాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం. మొత్తానికి ఇది మనకైతే మంచి రోజు. ఎందుకంటే మన పాపములకు సిలువ మీద విమోచన ప్రకటించిన రోజు, మనందరికీ రక్షణ దొరికిన రోజు. ఈ రోజు అనేది మన జీవితంలో లేకపోతే మనకి నిరీక్షణ లేదు, మొత్తం పోయి నరకంలో పట్టమే. ఇప్పుడైతే మనకి గొప్ప నిరీక్షణ ఉంది. మన పాపములు యేసు సిలువలో మోసాడు గనక మనందరికీ కూడా నిత్య జీవం కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఈరోజు మనకి మంచి రోజు. మన దేవుడు మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగించిన రోజు. ఎవరు జరిగించారు? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా జరిగించాడు? తన అద్వితీయ కుమారుని ద్వారా జరిగించాడు. తన ప్రియమైన కుమారుని మనందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుట తండ్రికి ఇష్టమైందట. చూడండి మనల్ని ఎంత ప్రేమించాడో. తన అద్వితీయ కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. మళ్ళీ ఆ కుమారుడంత విధేయులం కాదు, ఆ కుమారుడంత ప్రేమ కలిగిన వాళ్ళం కాదు, ఆ కుమారుడంత మంచోళ్ళం కాదు. మనం ఇంకనూ పాపులమే అయి ఉండగా క్రీస్తు యేసు మన పాపముల కోసము చనిపోయెను. మనం పాపులమై ఉండగానే తండ్రి మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు బలిదానం అర్పించాడట. అటా కాదు, అర్పించాడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. లోకములో ఉన్న ఎల్ల మానవులకు ఇదే రక్షణార్థమైన పిలుపు. సర్వలోక జనులారా రండి రండి రండి, ఇదిగో మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగించబడింది. ఇక మీరు ఏమీ చేయనక్కరలేదు. కేవలం ఉచితముగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది
యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇక ఆయనను అనుసరిస్తే చాలు. రండి, మీకు ఇదే శుభవార్త. రండి, మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగింది. మీ పాపముల నిమిత్తం ఇక మీరు చావనక్కరలేదు, వెల చెల్లించనక్కరలేదు. మీ అందరి పాపముల కొరకు ఇదిగో ఒక్కటే బలి. కలువరి శిలువలో జరిగింది ఆ పరిశుద్ధ బలి. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయలేదు. లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తమే మనందరికీ విమోచన. హల్లెలూయా. ఇది లోకానికి ఇప్పుడు మనం చెబుతున్న శుభవార్త. కొంతమంది ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అన్నీ తిరుగుతారు, నేను తిరిగినట్టు. పాపముల నుంచి బయటపడటానికి మనం చేసిన పాపాలన్నీ మన హృదయంలో ఉంటాయి, మన జ్ఞాపకాల్లో ఉంటాయి. మనకేవైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఏంటి మనకు అయ్యే గుర్తు వస్తాయి. నేను చేసిన మొదనష్ట పనులే, నేను చేసిన దరిద్రగొట్టు పాపిష్టి క్రియల ఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానని మనం తరచుగా అనుకునేవాళ్ళం ప్రభువుని గుర్తెరగనప్పుడు. ఏం చేద్దాం? వాటి నుంచి బయటపడటానికి ఆ గుడి తిరిగి, ఈ గోపురం తిరిగి, ఆ నది తిరిగి, ఈ పుణ్యక్షేత్రం తిరిగి, ఇది అన్నీ తిరిగి తిరిగి సాలిపోయింది. తిరుగుతూ ఉన్నాం కానీ నా పాపములకు విడుదల దొరికింది, నిష్కృతి జరిగింది అనేటువంటి నిశ్చయత మన మనస్సాక్షిలో ఉందా? రాలా, లేదు. ఫలానా నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటే నానా బాధలు పడిపోయి మునిగి వచ్చాం. పాపాలు పోయినాయి అన్న నిశ్చయత మన మనస్సాక్షికి రాటల్లా. ఫలానా దగ్గరికి పోయి ఈ పని చేస్తే పాపాలు పోతాయి అంటే ఆ పని చేశాం, అయినా సరే మన మనసులో ధీమా రాలా, నా పాపాలు పోయినాయి అని. ఎందుకు? మనందరికీ మనస్సాక్షి ఉంది. నేను చేసిన పాపాలు నీళ్లలో మునిగితే ఎట్టబోతాయి? నేను చేసిన పాపాలు ఏదో పంచదార తీసుకెళ్ళి చేమలకు పోతే, దేనికి? చేమలకు పోతే ఎట్టబోతాయి? మా నాన్నకు ఒక ఆయన చెప్పాడు, దోషకర్మలు పోవాలంటే, కర్మదోషాలు పోవాలంటే జమ్మి చెట్టు చూసుకో. రోజు పొద్దున్నే జనం ఎవరో లేవకముందు లేవు. జనం ఎవరో లేవకముందు లేవాలా నువ్వు. ఆ జమ్మి చెట్టు చుట్టూ 101 ప్రదక్షిణం చేయి. జమ్మి చెట్టు అంటే అదిగో ఆ పొలంలో కనపడుతుంది చూడండి, కూటం అయినాక చూడండి, ఆ పొలంలో ఉంటుంది. పోయి తిరిగారు. అది ఎట్టుంటుందో చూడమని చెబుతున్నా అంతే. దానికే దిక్కులేదు, మనల్ని ఏం రక్షించింది అది జమ్మి చెట్టు? రైతుకు అడ్డం వచ్చిందంటే నరికి అవతల పడేస్తాడు దాన్ని. అది జమ్మి చెట్టు. అది ఫోటో వేసాడు మా వాడు. అది ఆ జమ్మి చెట్టు చూసుకొని దాని చుట్టూ 101 ప్రదక్షిణ రోజు చేయాలి. ఇలాగ 41 రోజు చేయాలి. అంతేకాదు పోయేటప్పుడల్లా ఓ పొట్లం పంచదార తీసుకొని పోయి ఆ జమ్మి చెట్టు కింద చేమలు ఉంటే ఆ చేమల పుట్టలో పోయి అని చెప్పాడు. ఎందుకు? దోషకర్మలు పోవటానికి, కర్మదోషాలు పోవటానికి, పాపదోషాలు పోవటానికి. అవన్నీ పోతే ఇక నీ కర్మలు పోతే నువ్వు బాగుంటావు, ఇక అప్పటి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు అని చెబితే మా అయ్య రోజు ఆ పని చేశాడు. పాపం ఏ జామున లేవాలి? జనం ఎవ్వరూ లేవని జామున లేవాలట. పాపం 3ంటికి లేచేవాడు. జనాలంతా నిద్రలో, మంచి నిద్రలో ఉంటారు. ఆ జాములు లేచిపోయేవాడు పాపం. పొలంలోకి చీకట్లో జమ్మి చెట్టుకు పోయి దాని చుట్టూ తిరిగి తిరిగి 101 తిరగాల. తిరిగి తిరిగి అక్కడ చీమల పొట్లు ఉంటాయి కదా, అక్కడ ఈ పంచదార తీసుకెళ్ళిన పంచదార చల్లాలన్నమాట. అప్పుడు పాపాలు పోతాయి. అంటే ఇప్పుడు జమ్మి చెట్టు క్షమించిద్దా? పంచదార తిన్న చీమలు క్షమిస్తాయా? ఇప్పుడు ఎవరు దేవుడు? ఎవరు మా పాపాల నుంచి విడిపించేది? కానీ మా నాన్న పని చేశాడు. కర్మలు బాలేదు, దోషాలు బాలేదు, ఏమీ లేదు. మా మనసులో నిశ్చయత రాలా మా పాపాలు పోయినాయని. సంవత్సరానికి ఒకసారి పోయి గుండు కొట్టించుకొచ్చేవాళ్ళం. అయినా పోయినాయి పాపాలన్న నిశ్చయత అయితే రాలా. ఎందుకు తెలుసా? మనస్సాక్షి ఉంది. ఎట్టబోతాయి నా పాపాలు, ఎట్టబోతాయి చేసిన కర్మలు. నేను దేవుడికి ఏదో లంచం ఇచ్చేస్తే, దేవుడు ఆ లంచాలు తీసుకొని నన్ను వదిలిపెట్టేస్తే, ఏమండి
మరి నా వల్ల జరిగిన పాపాలకి, నా వల్ల జరిగిన అన్యాయాలకి, నా వల్ల బలైపోయిన వాళ్ళకి దేవుడు ఏం సమాధానం చెబుతాడు? ఏమండి, నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే నా వల్ల బలైపోయిన జీవితాలకు దేవుడు ఏం సమాధానం చెబుతాడు? ఒక నీతి, న్యాయం, ధర్మం అనే ఈ దేవుడికి ఉండవా? ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, కొబ్బరి టెంకాయలు, నిలువు దోపిడీలు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు. ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే చేసిన పాపాలు పోవటానికి. అంటే ఒకనాటికి నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే, నేను చేసిన పాపాలకు ప్రతిగా ఇవన్నీ దేవుడికి నేను ఇచ్చే లంచాలు. ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే, ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే, పాపం పిల్లగాడు బిల్వార్చన చేశాడు, ఆకుపూజ చేశాడని నన్ను వదిలిపెడితే, నా వల్ల బలైపోయిన జీవితాలకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల జరిగిన ఘోరమైన పాపాలకు దేవుడు ఏమి సమాధానం చెప్తాడు? మనస్సాక్షి ఒకటి ఉంది కదండి మనకి, ఉందా లేదా? అది అడుగుతూ ఉంటుంది కదా, ఎట్టబోతాయిరా నీ పాపాలని. అది అడిగింది నన్ను. ఇప్పుడు యేసు ప్రభును దూషించేటువంటి దరిద్రులందరూ కూడా దీనికి సమాధానం చెప్పట్లా, ఒక్కడు కూడా చెప్పట్లా. నీతి, నిజాయితీ ఏ కోశాన ఉన్న ఒక్కడైనా ఈ మాటకు ఆన్సర్ చేయాలన్నారు. యేసు ప్రబోద్దు అంటున్న దౌర్భాగ్యుడా, నా పాపాలు ఎలా పోతాయో న్యాయంగా సమాధానం చెప్పురా నీచ చక్రవర్తి అని అడుగుతున్నాను నేను. ఎవడినైనా సరే చెప్పురా, నా పాపాలు ఎట్టబోతాయి చెప్పు, ఏ న్యాయం ప్రకారం పోతాయి, ఎవడు తీసేస్తాడు చెప్పు, నా పాపాల కోసం బలైన వాడు ఎవడో చెప్పు, నా దోష శిక్షను మోసేవాడు ఎవడో చెప్పు, నా పాపముల నిమిత్తం పాప పరిహారార్థమై ప్రాణం పెట్టిన వాడెవడో, న్యాయం ప్రకారం నా మీదకి వచ్చే శిక్ష తన మీద వేసుకొని మోసిన వాడెవడో, లేకపోతే ఇంకో టైపులో ఎలా పోతాయి చెప్పు నా పాపాలు? చెప్పండి, మీరు చెప్పండి. తప్పు చేసినోడిని శిక్షించడం న్యాయమా, కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా? అందరు చెప్పండి. శిక్షించడం న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తన వాళ్ళంతా కమిషన్ తీసుకుని వదిలేయాలని అన్నట్టు అన్నమాట. వదిలేయాలా? దేవుడేమన్నా లంచగొండా? దేవుడేమన్నా కమిషన్లకు కకుర్తి పడేవాడా? దేవుడా, వాడు నాకు అన్యాయం చేశాడు ఆయన, నీకేదో అర్పించాడని వాడిని వదిలేస్తున్నావు, నా గతి ఏంటంటే నోర్మయ్య వెధవాయి, వాడు దొంగో దొరో, వాడు నా కార్యాలు చేశాడు, మరి నువ్వేం చేసావు వెధవా పో అంటాడా? అలా అనేవాడు దేవుడు అవుతాడా? కనీసం ఇంగితంతో ఆలోచించాలి కదండి. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా, అది సావలేదు కదా. మనస్సాక్షి సచ్చినోడు రాజీ పడతాడు, మనకు సావలా, అది బతికుంది, అందుకే రాజీ పడలేకపోతున్నాం. ఏ న్యాయం ప్రకారం మన దోషాలు, మన పాపాలు తొలగిస్తాడు? దానికి ఒక్కడు సమాధానం చెప్పట్లా న్యాయంగా. ఇదిగో ఈ కార్యము ద్వారా నీ పాపాలు పోతాయని చెప్పు. దానికి నేను కొన్ని ప్రశ్నలు అడగాల నిన్ను. ఇదే ప్రశ్న, ఎలా పోతాయి? ఫలానాది ఇచ్చేసే దేవుడు వదిలేస్తాడు అన్నావు, ఇచ్చాను దేవుడు వదిలేశాడు అనుకో, మరి నా వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం? ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు నా ప్రశ్న మీలో? దానికి ఒక్కడి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎచ్చులు మాటలు మాత్రం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు. మందంతా మందింత మందంతా. ఏందిరా మందంతా ఎంత? తరతరాల అజ్ఞానం రా మందే, తరతరాల అజ్ఞానం. మళ్ళీ గుడ్డితనంలోకి తీసుకెళ్ళడానికి కుస్తీలు మీరందరూ చేసేది, దరిద్రులందరూ కొంతమంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక అజ్ఞానంలోకి ఎంటర్ అయ్యే ప్రసక్తే లేదు. ఎంతమంది?
నా వీడియోలు విశ్వాసులే కాదు, మత పిచ్చగాళ్ళు కూడా చూస్తారు. అందుకే చెబుతున్నా నేను, మీకంటే ఎక్కువ వాళ్ళే చూస్తారు. నాయి ఏందనుకున్నా మరి, సత్తా బతుకుతా ఎత్తుక్కుంటారు. అందుకే చెప్తున్నా, నేను ఎరగంది కాదు, నేను చెయ్యంది కాదు, నేను మొక్కంది కాదు, నేను చదవంది కాదు. అన్నీ చూసి కాసి వడపోసి ఎత్తాడ బగలు కొట్టిட்டு వచ్చామరా పిచ్చి పొల్లయ్య. దేవునికి స్తోత్రం. న్యాయంగా మన పాపముల కొరకు నేను గతంలో మొక్కినోళ్ళు ఎవ్వరూ ఏమీ చెయ్యాల. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాల లిస్టే బోల్డ్ అంత ఉంది. అసలు తాము పాపులమని నేను మొక్కిన వాళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు. తాము పాపులై ఉండి మళ్ళీ నేను పాపినై ఉండి ఇక మొత్తం క్యూలో నిలబెడితే మమ్మల్ని మొత్తం రక్షించేవాడు ఎవరు? మా పాపాలకు జవాబు చెప్పినోడు ఎవరు? ఆ పాపాలు పోకపోతేనేమో బతుకులో మనశ్శాంతి లేదయ్యా, సచ్చిన తర్వాత నరకమయ్యా, ఈ రెండింటి నుంచి కాపాడే దిక్కేవుడు. ఇంతకు పాపాలు ఎట్టబోతాయి? ఒక్కటే, తప్పు చేసిన వాడికి శిక్షే న్యాయం. లంచం తీసుకొని కమిషన్లు తీసుకొని వదిలేయటం అన్యాయం. చెప్పండి, తప్పు చేసిన వాడికి శిక్ష న్యాయమా, లంచం న్యాయమా? గట్టిగా చెప్పాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది శిక్ష అని వేశారు కేక, సూపరు. అసలు నేను ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతవరకు నేను ఒక పాపం కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూడండి, ఇంతమంది జనంలో ఒక్క చెయ్యన లేచిందేమో చూడండి. ఎందుకు? అందరి మనస్సాక్షి పనిచేస్తుంది. ఇక్కడున్నవాళ్లే కాదు, లోకంలో పోయి అడుగు, ఒక్కడు కూడా ఒప్పుకోడు. నువ్వే తప్పు చేయలేదంటే ఎందుకు చేయాలా, ఇన్నుండే చేయంది ఎవడు ఉన్నాడయ్యా, అందరం చేశాం అంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని చెబుతుంది వాక్యం. ఇప్పుడు ఎట్ట మరి? పాపానికి ఏం కావాలంటే అందరు గట్టిగా చెప్పారు శిక్ష అని. మీరు పాపులు కాదంటే పాపులమే అన్నారు. మరి ఇప్పుడు న్యాయం ప్రకారం మీకు, నాకు, మనందరికీ, లోకమంతటికి ఏం జరగాలి? శిక్ష. కానీ శిక్ష పడింది. కానీ ఎవరి మీద పడిందో తెలుసా? మనందరికీ ప్రతిగా తన్ను తానే అర్పించుకున్న దైవ కుమారుడి మీద పడింది శిక్ష. తండ్రి అయిన దేవుడు న్యాయముగా మనందరికీ తీర్పు విధించాడు. ఆ తీర్పు మరణదండన. మన దోషములకు మనకొచ్చిన శిక్ష మరణదండన, ఘోరమైన మరణం. అయితే మనందరము దేవుని పిల్లలం గనుక, దేవుడు మనందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక, మనము నశించకుండునట్లు మనందరి పాపములకు మనం ఏమిచ్చినా చెల్లదు గనుక, శిక్ష ఒక్కటే న్యాయము గనుక, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం మనందరి తండ్రిగా ఆయన ఉన్నప్పటికీ, న్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి, జడ్జి కూడా ఆయనే కాబట్టి, మనందరి పాపములకు జడ్జిగా శిక్ష విధించాడు. అక్కడ జడ్జిగా న్యాయానికి న్యాయం చేశాడు. ఆ విధించిన ఆయనే మనకి తండ్రి కూడా అయ్యున్నాడు గనుక, మనందరి బాధ్యత నెరవేర్చడానికి జడ్జిగానేమో న్యాయం ప్రకారం శిక్ష వేశాడు. మనందరికీ తండ్రిగానేమో ఈ కుటుంబం అంతటికీ ప్రతిగా, మనందరి పాపముల కొరకు ప్రతిగా, ప్రాయశ్చిత్తముగా ఆ శిక్షను తానే తన మీద వహించుకొని, మనకు బదులు తన ప్రాణం పెట్టి, మన దోష శిక్ష తను సిలువపై మోసి, ఇప్పుడు ఆయన యందలి విశ్వాసం ఉంచిన మనందరికీ రక్షణ ప్రసాదించాడు. లోకంలో ఎంతమందికి మొక్కినా, దేవా నా పాపాల కోసం నువ్వేం చేసావని అడుగు, ఏమీ చెప్పరు. అదే మాట యేసయ్య దగ్గరకు వచ్చి అడుగు, దేవా నా పాపముల కొరకు నువ్వేం చేసావని అడుగు. అప్పుడు యేసు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచానంటాడు.
నీ దోష శిక్షను నేను మోసాను అంటాడు. ఇది న్యాయం. మన మీదన్నా పడాలి, లేదా మన సృష్టికర్త మీదైనా పడాలి ఆ శిక్ష. అమౌంట్ మనమన్నా కట్టాలి, లేదా మన నిర్మాణకుడైనా మన సృష్టికర్త అయినా కట్టాలి. ఇంతమంది జనాలకి ఒక్క యేసు రక్తం ఎట్ట సరిపోయిద్ది? ఒక ధర్మ సందేహం. ఆ ఒక్కడే ఇంతమందిని కన్నాడు, ఆ ఒక్కడే ఇంతమందిని సృష్టించాడు. గనుక ఇంతమందికి సరిపోయిన ప్రాణశక్తి యేసు రక్తములో ఉంది. గనుక యేసు బలి ఒక్కటి చాలు ఎల్ల మానవులకు విడుదల. స్పష్టంగా వచ్చిందా? ఉపదేశం ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? స్పష్టంగా అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. నీ కొరకు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను, నీ దోష శిక్ష మోసానని చెప్పేవాడు ఒక్కడున్నా అలా మన మొక్కిన వాళ్ళలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఉంటే పోయి మొక్కుకోపోవాయి, నేనే చెప్తున్నాను అంటాను. పోయి మొక్కుకోపోమ్మా, నేనే చెప్తున్నా పో ఉంటే. కానీ లేరు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. మన పాపములను పరిహరించువాడు నజరేయుడగు యేసు. ఏడు మాటలలో 6వ మాట ఏమిటి? 7 మాటలలో 6వ మాట ఏమిటి? సమాప్తమైనది. 7వ మాట ఏమిటి? విశ్వాసులు ఈ పాస్టర్లు చెప్పట్లా. చెప్పండి, అందరు పెద్దగా చెప్పండి. మీకు ఒక రహస్యం చెప్పనా? అసలు యేసు ప్రభు ఆ మాట అనాల్సిన అవసరం ఏంది? తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్న మాట అనాల్సిన అవసరం ఏముంది? ఆ మాట అనకపోతే ఏమండి? ఎందుకన్నాడు తెలుసా? తనకు తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే యేసయ్యను చంపటం ఎవ్వడి వల్ల కాదు. ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను. నరులకు నరకము పాపను నేనే మిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా. కుడి కొద్ది తగ్గించు, అంత బాగుంది. కుడి కొంచెం కొద్ది తగ్గించు. చెప్పండి, యేసయ్య తన్ను తాను అప్పగించుకోకపోతే సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే మేము నజరేయుడగు యేసును వెతుకుచున్నామంటే నేనే ఆయనను అన్నాడు. సిలువ శిక్షకు తను తానే అప్పగించుకున్నాడు. అంతేకాదు సిలువ మీద తన ఆత్మను కూడా తానే అప్పగిస్తే మరణము అనుమతించబడింది. లేకపోతే ఆయనను చంపటం ఎవడి వల్ల కాదు. ఇది వాస్తవం. దేవునికి మహిమ. అప్పచెప్పుకున్నాడు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా అప్పచెప్పుకున్నాడు. బలవంతం చేత కాదు. నేను అప్పగించుకోకపోతే నా బిడ్డలకు నరకం తప్పదు, వాళ్ళని నరకం నుండి కాపాడాలి అంటే, తీర్పు నుండి తప్పించాలి అంటే నా బిడ్డల శిక్ష నేను మొయ్యాల్సిందే అని 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనందరి దోష శిక్షను తన మీద వేసుకొని భరించి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరో కొంతమంది ప్రబుద్ధులు నమ్మనంత మాత్రాన యేసు సత్యం వృధా కాదు, వ్యర్థము కాదు.
బైబిల్ని లేకుండా చేయాలని, ఈ సువార్త సత్యాన్ని లేకుండా చేయాలని, దీన్ని ఎట్లనన్నా అడ్డగించాలని, ఓరే నాయన, మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కష్టపడ్డారో బిడ్డలు పాపం. ఆ బిడ్డలంతా మట్టి గడ్డలైపోయారు. యేసుని, యేసు సువార్తని, యేసు బైబిల్ని మొత్తం నాశనం చేయాలని చూసిన వాళ్ళంతా నాశనం అయిపోయారు. కానీ సువార్త మాత్రం నాశనం కాల, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నాశనం కాల. తరతరాల కాల పరీక్షకు నిలిచినదై దీన్ని నాశనం చేయగోరిన వారెందరో నశించిపోయారు. కానీ గ్రంథము, యేసు సువార్త సత్యము దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉంది. ఎవడనాయనా దీన్ని ఆపేది? ఏ ప్రభుత్వం నాయనా, ఎవడు నాయనా దీన్ని అంతమొందించేది? మహా అయితే కొంతమంది క్రైస్తవుల్ని చంపుతారేమో. ఒకరిని చంపితే 1000 మంది లెక్కేసుకోవటమే. ఒక గొంతు మూసేస్తే 1000 గొంతులు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడండి దీన్ని ఆపేది? ఎవడండి దీన్ని నిర్మూలన చేసేది? వాడు నిర్మూలం అయిపోతాడు. దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అది సృష్టికర్తది, సుప్రీం, అది సుప్రీంది, సృష్టికర్తది, సర్వలోకానికి రాజైన వానిది. ఆజ్ఞ బయలుదేరింది, బాహువు చాపబడి ఉంది. రద్దు చేసేవాడెవడు? హల్లెలూయా. రద్దు చేసేవాడెవడు? నామరూపాలు లేకుండా నాశనం అవుతాడు. ఒకడు అన్నాడు, అసలు బైబిల్ గ్రంథాన్నే లేకుండా చేస్తాను అన్నాడు. వాడు పోయాడు లేకుండా, వాడి ఇంటినే ప్రింటింగ్ ప్రెస్ చేశాడు దేవుడు. ఆ ఇంటినే బైబిళ్ళు ప్రింట్ వేయబడ్డాయి. ఎవడైతే దీన్ని లేకుండా నిర్మూలన చేస్తానన్నాడో వాడి ఇల్లే బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మారింది. మహారోషం కలిగిన దేవుడు, కాకపోతే ఓర్పు ఎక్కువ, అది విషయం. అర్థమైందా? దీర్ఘశాంతం, దయాళుత్వం, ఓర్పు ఎక్కువ. అందుకే అన్నీ చూసి మౌనంగా ఉంటాడు. తెలుసంటలే వీడికి, పిచ్చోడికి తెలుసంట. తెలియదులే, అడిగి తెలియదులే, పోరా బతికిపోరా. లేకపోతే నలిపినాడు, నలిపోయాడు ఎంతసేపు ఎవరినైనా. సరే ప్రియులారా, ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకున్నాం. యేసు ప్రభు ఏం చేశాడో, మనం గతంలో సేవించిన వాళ్ళు ఏం చేయలేదో ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైపోయింది. మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసినోడు ఒక్కడు లేడు, యేసయ్య తప్ప. కాబట్టే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, ఆ శుభవేళను పురస్కరించుకొని ఈరోజు మనం శుభ శుక్రవారం చేసుకుంటున్నాం. యేసయ్య సిలువలో యాతన పడినప్పటికీ అది ఎల్ల మానవులకు, ఏమండి, దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఇప్పుడు మా అమ్మ నన్ను కన్నది ఏ రోజు? ఏదో ఒక రోజు. లేకపోతే మీకు బర్త్డే డేట్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి, నీ పుట్టినరోజు. సింపుల్. శామ్ పుట్టిన రోజు ఆ రోజే. వాళ్ళమ్మ మరణకరమైనటువంటి బాధను అనుభవించిన రోజు కూడా ఆ రోజే. వాళ్ళమ్మకేమో అది బాగా బాధాకరమైన రోజు, ఎందుకంటే తను బాగా నొప్పులు భరించిన రోజు.
అమ్మో బ్రతుకుతానో చనిపోతానన్నంత బాధను భరించిన రోజు, శ్యామ్కేమో అది పండగ రోజు. అలాగే కలువరి సిలువలో యేసయ్య ప్రసవ వేదన అనుభవించిన రోజు, ఆ ప్రసవ వేదన అంతా అనుభవిస్తూ ఎవరిని ఊహించాడో తెలుసా? మనందరినీ చూశాడు ఆయన. నేను ఇలా త్యాగం చేస్తే ఇంతమంది పిల్లలు నన్ను తెలుసుకుంటారు, నా ప్రేమ తెలుసుకుంటారు, నా వైపు త్రిప్పబడతారని ఎరిగిన వాడై సిలువను సంతోషంగా భరించాడు. తనకు తానే అప్పగించుకున్నాడు, అమ్మ అప్పగించుకున్నట్టు. ప్రసవ వేదనకి ఇష్టపడే కదండి బిడ్డను గర్భం ధరిస్తుంది తల్లి. తను స్వచ్ఛందంగా అప్పగించుకుంటుంది. అవునా? మెంటల్గా సిద్ధపడిపోద్ది. నిజంగా మనం అనుకుంటాం కానీ జెంట్స్కి గుండె పెద్దది అని ఏం కాదు. లేడీస్కే గుండె ధైర్యం ఎక్కువ. 3 ఆపరేషన్లు అయినా సరే దర్జాగా బెడ్ మీద పండుకొని పోయి వస్తారు. ఒక్క ఆపరేషన్, చిన్న ఆపరేషన్ చేయాలంటే మనకి తిరణాలు అయింది. కొంతమంది అయితే ఇంజెక్షన్ తీసుకొచ్చినా సరే గడగడ వణుకుతుంటాడు. ఇంజెక్షన్ తీసి చూస్తే చాలు అంటుంటారు. అమ్మో లేడీస్ని చూడండి, అసలు ఈ చేతికి మీ గురించి మాట్లాడుతున్నారు, చప్పట్లు కొట్టండి రా. స్త్రీలకే గుండె ధైర్యం పెంచండి. మనమంతా ప్రగల్భాలే కానీ వాళ్ళంత డేరు మనకేడుంది. ఎంత వెయిట్ అండి పిండం బరువు. ఆ పిండం బరువు మోస్తూ మరణాన్ని రుచి చూసి మరి బిడ్డని గంటది, మరణపు చేదుని రుచి చూసి. ప్రసవ వేదన శ్రమానుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమానుకుంటే ఊడిగాలు మనకు చేయునా. ఒక్కొక్కడు తల్లిని ఎంత తేలిగ్గా మాట్లాడతాడో. వీడికి ఎత్తిపోసింది, ఈ దరిద్రుడికి ఎత్తిపోసింది, ఊడిగాలు చేసింది. వెట్టి చాకిరి. ఊడిగం అంటే వెట్టి చాకిరి. గోరుముద్దలు కలిపి నోట్లో పెట్టి నీళ్లు పోసి మూతి కడిగి అన్నీ చేసి ఎన్ని బాధలో పడుతుంది కదమ్మ. ఆ అమ్మ స్థానాన్ని తీసుకున్నాడండి యేసయ్య. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. ప్రసవ వేదనను అనుభవించిన తల్లి వలె మనందరినీ రక్షించడానికి తల్లి స్థానాన్ని తీసుకున్నాడు యేసు. సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులో నెరవేరుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మా, శిలం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా. మహాదేవుడే ఇలకే తెల్చి యజ్ఞ పశువుగా వధ పొందాలని, మహాదేవుడే ఇలకే తెల్చి యజ్ఞ పశువుగా వధ పొందాలని, కాళ్ళలోన చేతులలో 3 రేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్వారి శృజ్ఞత్రయో అస్య పాదాద్వే, శీర్షే సప్త హస్తాసో, త్రిదా బద్ధో వృషభో రోరవీతి మహోదేవో, మర్త్యాం ఆవివేశ ఇతి. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థానాన్ని తీసుకున్నాడు?
మళ్ళీ బిడ్డకేమో తన పుట్టినరోజు పండగ రోజు, తల్లికేమో చావుని రుచి చూసిన శ్రమదినం. ఇప్పుడు యేసయ్యకు శ్రమదినం, ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన మనకిది పండగ దినం, పర్వదినం. పాప శాప బంధకాల్లోంచి మన విడుదల పొందిన దినం. అందుకే ఏవైనా మొదలు పెట్టినప్పుడు నేను శుక్రవారాన్ని మెయిన్ చేసుకొని మొదలు పెడతా. అంటే శుక్రవారం ఏదో స్పెషల్ అని కాదు, అదేదో శాస్త్రం ప్రకారం అని కాదు. ఆయన నన్ను విమోచించిన వేళ అది శుక్రవారం. అందుకే శుక్రవారం అని నేను అట్లా పెట్టుకొని చేస్తా ఉన్నాను. అది నా ఓన్, నా పర్సనల్. అది అన్ని వారాలు మంచియే మనకి. కానీ నేను ఏదన్నా మొదలు పెడితే బై లక్గా నాకు అదే రోజు సెట్ అయింది. దేవునికి స్తోత్రం. సో ఈ గుడ్ ఫ్రైడే యొక్క వివరణ ఇది. క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఈరోజు మనకున్నటువంటి ధైర్యం, ఆదరణ, ఆనందం లోకానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు, పాపం నుంచి విడుదల పొందుకున్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన మనకి ఇక పాపాల స్పృహ ఉందా? ఇంకా నా పాపం నిలిచి ఉందన్న భయం ఉందా? ఏమైంది నీ పాపం? కల్వరి శిలువలో క్రీస్తు చేత మోయబడింది. ఆయన రక్తము చేత ఈరోజు నేను విమోచింపబడ్డాను. ఇక నా మీద పాపము ప్రభుత్వం చెయ్యదు. అది వాక్యం, అది వాక్యం. ఇక నా మీద పాపం ప్రభుత్వం చెయ్యదు, చెయ్యదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, శద్రకు, మేషాకు, అబేద్నెగోల చదివిచ్చి నువ్వు ఇదంతా చెబుతున్నావు ఏంటంటే అక్కడ ఒక మాట ఉంది, అందుకు చదివిచ్చా. నెబుకద్నెజరు ఏమన్నాడంటే, శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు. బబులోనులో దేవతలు చాలా ఉన్నాయి, అద్భుతాలు చాలా ఉన్నాయి, ఆశ్చర్యాలు చాలా ఉన్నాయి, సూచక్రియలు, మాత్కార్యాలు కూడా చాలా చేసేవాళ్ళు ఆ రాజు ఆస్థానంలో ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఐగుప్తు ఫరో దగ్గర మాంత్రికులు ఉన్నట్టు రాజుల దగ్గర అలాంటి వాళ్ళు ఉండటం సహజం. కానీ బబులోనుకు చాలా దేవతలు ఉన్నప్పటికీ నెబుకద్నెజరు ఇచ్చిన స్టేట్మెంట్ మనల్ని ఆశ్చర్యపరిచేది. ఎంతమంది ఉన్నా శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు. ఆరాధనీయుడు, పూజార్హుడు ఇతడు ఒక్కడే. ఇది కాదని ఎవడన్నా అంటే వాడి పని అయిపోయినట్టే అన్నాడు. ఒక శాసనం కూడా చేయించాడు. ఎందుకు? ఏం జరిగింది అంటే మీకు తెలుసు ఏం జరిగిందో. రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేపిస్తాడు, తన దేవత రూపాన్ని. ఆ మ్యూజిక్ సౌండ్ వినపడినప్పుడు రాజ్యములో ఉన్న పౌరులందరూ కూడా సాగిలపడాలి, ఆ బొమ్మకు నమస్కరించాలి. ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడటం జరిగిద్దనే ఆజ్ఞ ఒకటి బయలుదేరింది. వీణ, పెద్ద వీణ, విపంచిక, సింఫోనియా మొదలైనవన్నీ కూడా వాయించినప్పుడు ఆ మ్యూజిక్ ఎప్పుడైతే అవుట్ అయిద్దో అప్పుడు అందరూ సాష్టాంగ పడాలి, ఆ బొమ్మకి మొక్కాలి. లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. రాజు యొక్క సముఖంలో ఉద్యోగస్తులుగా ఉన్న ఈ శద్రకు, మేషాకు, అబేద్నెగో ముగ్గురు ఆ బొమ్మకు మొక్కల. మిగిలిన వాళ్ళందరూ మొక్కారు, కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కల. ఈ సంగతి రాజుకు వర్తమానం పోయింది. మన ఆస్థానంలో జాబ్ చేస్తున్నారు వాళ్ళే నువ్వు చేయించిన బొమ్మకు మొక్కలేదు అని. అప్పుడు రాజు పిలిపిస్తాడు వాళ్ళ ముగ్గురిని. శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారలారా, ఏం శాసనం చేయబడిందో మీకు తెలియదా? నా దేవత ప్రతిమకు మీరు ఎందుకు మొక్కలేదు? మొక్కకపోతే శిక్ష ఏమిటో తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు కదా, ఎందుకని మొక్కలేదు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏంటి,
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు. భలే మాట అండి అది. కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలేదు, కానీ ఆయనకి నచ్చని పని మాత్రం మేము చెయ్యం. ఆయనకు గాక మరి దేనికి కూడా మేము సాష్టాంగపడం, సాగిలపడం, మొక్కం, నమస్కరించమన్నారు. వాళ్ళ సమాధానంతో రాజుకు కడుపు మండిపోయింది. నన్ను రాజువైన నెబుకద్నెజరని ఏకవచన సంబోధన చేస్తారా? నేను చేయించిన నా దేవత బొమ్మకు మొక్కరా? మీ అంతు తేలుస్తానని రాజు కోపము తీవ్రమైనందున అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 అంతలు అగ్నిగుండం ఎక్కువ చేశారు. భగభగ భగభగ మండుతుంది. ఆజ్ఞాపించాడు, తీసుకెళ్ళి ముగ్గురిని బంధించి అందులో విసరండి అన్నాడు. తీసుకెళ్ళి ఈ ముగ్గురిని అగ్నిగుండంలో విసిరారు. అగ్ని తీవ్రత ఎక్కువైనందున వీళ్ళని మోసుకొని వెళ్ళి అందులో విసిరినటువంటి వ్యక్తులు అక్కడికక్కడే చచ్చిపోయారు. అంత తీక్షణంగా ఉంది 7 అంతల అగ్ని. ఆ అగ్ని దెబ్బకి మరి వీళ్ళని విసరాలంటే దూరంగా ఉండి విసరడానికి కుదరదు, దగ్గరకు పోయి విసరాలి. వీళ్ళని మోసుకొని దగ్గరకు పోయి విసిరేదానికి పోయిన వాళ్ళు ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపోయారు. అంత తీక్షణమైన అగ్ని అది. కానీ లోపల విసరబడ్డ వాళ్ళు మాత్రం చావలేదు సరిగదా, వాళ్ళ వెంట్రుక కూడా కాళ్ళ, వాళ్ళ వస్త్రాలు కూడా అగ్ని వాసన లేదు. రాజు సంతోషపడతా చూస్తున్నాడు. నాకు ఎదురు చెబుతారా, నాకు ఎదురు చెబితే ఇంతే అయ్యిద్దిరా అనుకుంటా చూస్తున్నాడు. కానీ లోపల వాళ్ళు ఏమో తిరుగుతున్నారు చావల. విచిత్రం ఏంటంటే లోపల ముగ్గురు విసరబడ్డారు, కానీ 4 కనపడుతున్నారు. అప్పుడు రాజు అన్నాడు తన సమీపస్తునితో, అరే మనం అగ్నిగుండంలోకి విసిరింది ఎంతమందిని? 3 రాజా, మరి నాకు 4 కనపడుతున్నారా? 4వ వాని రూపము దేవతల రూపం వలె ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ ఈ శద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడు వాళ్ళకంటే ముందే అగ్నిలోకి ఎంటర్ అయి ఉన్నాడు. వాళ్ళ కోసం ఆయన అగ్ని ప్రవేశం చేశాడు. ఏమండి, ఇక్కడ నెబుకద్నెజరు పాయింట్ ఏంటంటే ఆయన ఎటుకూడి గొప్ప దేవుడు, శక్తివంతుడని అర్థమైపోయింది. ఆయన బయట ఉండి దూతైనా ప్రభువే అయినా బయట ఉండి ఆజ్ఞాపించినా లేకపోతే ఆకాశమందుండి ఆజ్ఞాపించినా అగ్ని బలం చల్లారిపోయింది. వాళ్ళు బయటకు వస్తారు. కానీ మండుచున్న అగ్నిగుండములోనికి దేవుడు తన దూతని, ఆ దూత ఎవరో కాదు, ఎవరో ఊహించండి. బైబిల్ గ్రంథంలో యెహోవా దూత అని ఒక ఆయనకి పేరుంది. ఎవరో ఆయన? ఇమ్మానియేలు, షాలేము రాజు, మెల్కీసెదెకు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. ఈ పేర్లన్నీ ఒక ఆయనకు ఉన్నాయి. ఆయనకే యెహోవా దూత అనే పేరు కూడా ఉంది. ఎవరో ఆయన? పెద్ద సప్పుడుతో చెప్పండి. ఆయనే వచ్చి నిలబడ్డాడు ఆడ. ఆయనని ఎందుకు అనుకోవాలి? దేవదూత అనుకోవచ్చుగా. నేను అనుకోను, నేను యేసయ్యనే అనుకుంటా. మీరు కూడా అంతే అనుకోండి. స్తోత్రం. ఎందుకంటే ఆయన మనసు ఆగదు. శద్రకు, మేషకు, అబేద్నెగోల కోసం ఆయన అగ్ని ప్రవేశం చేయటం ఎలా ఉందంటే, ఆ మహిమను వదిలిపెట్టి మానవ జాతి కోసం ఈ భూమి మీద ప్రవేశించాడు చూడు, అలా ఉంది. తన భక్తులు పడుతున్న శ్రమలకు వెలపటుండి సాయం చేయటం కాదు. యేసయ్య గొప్పతనం ఏంటంటే ఆ శ్రమలోనికి ప్రవేశిస్తాడు ఆయన. అది ఆయన గొప్పతనం. ఎవరు గొప్పతనం? అక్కడ నెబుకద్నెజరు ఆయన గొప్ప దేవుడు అనొచ్చు, బలవంతుడైన దేవుడు అనొచ్చు, అగ్ని బలాన్ని చల్లార్చాడు కనుక బలవంతుడైన దేవుడు అనొచ్చు, అయితే ఆశ్చర్యకరుడు అనొచ్చు.
లేకపోతే ప్రత్యేకమైన శక్తి కలిగిన దేవుడు అనొచ్చు. ఇవేమనలా, ఆయన పూజార్హుడు అన్నాడు. మనం పూజించడానికి, ఆరాధించడానికి, సేవించడానికి యోగ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడు మాత్రమేరా అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏం కనపడింది? బలము, శక్తి మాత్రమే కాదు, బాధ్యత మరియు ప్రేమ కనపడ్డాయి. ఆ బాధ్యత, ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళినాయి అంటే అగ్నిగుండంలోనికి తీసుకెళ్ళినాయి. హల్లెలూయా. బయట ఉండి కాపాడొచ్చండి, పైనుండే ఒక ఆజ్ఞాపించవచ్చు, ఒక మాట. కానీ అలా కాదు, డైరెక్ట్గా దిగొచ్చాడండి. వస్తాడండి ఆయన, అంతే వస్తాడు. సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు అని సౌలుకు కనబడింది ఎవరు? ఒక దూతను పంపించవచ్చుగా. అననీయా, 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 చిత్తము ప్రభువా, చిత్తము, నీవు లేచి దమస్కులో తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదానువాని ఇంట తారుసువాడైన సౌలును గురించి విచారించు, వాకబు చేయి. నీవు వెళ్ళి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు. అంటే నేను అతనికి దర్శనంలో నువ్వు వచ్చి అతన్ని స్వస్థపరచడం చూపించాను, పొమ్మని అననీయాని దర్శించి మాట్లాడాడు. దూతను పంపించవచ్చుగా. ఆయన మమత, ఆయన ప్రేమ దూతగా డైరెక్ట్గా ఆయనే జోక్యం చేసుకుంటాడు, దిగి వస్తాడు, అంతే. వీళ్ళని అగ్నిగుండంలో విసిరేటప్పటికి ఆయన మమత ఎంత పని చేసిందంటే దిగి వచ్చాడు, ఆగలేకపోయాడు. అరే రే నా బిడ్డలు వేస్తారని ఆయనే దిగి వచ్చాడు ఆయనలోకి. అంటే దీన్ని ఇంకో టైపులో చెప్పాలంటే అగ్ని శ్రమలకు గుర్తు. శ్రమకు వెలపటుండి కార్యం చేసేవాడు కాదు, ఆయన మనతో పాటు మన శ్రమలోనికి ప్రవేశించే దేవుడు. ఆ శ్రమల అగ్ని మనల్ని దహించకుండా ఈనాటి వరకు మనల్ని కాచిన దేవుడు, నడిపించిన దేవుడు, ఇక ముందు కూడా నడిపించబోతున్న దేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒడిదే గట్టిగా, లేకపోతే సర్దుకో. అగ్ని ప్రవేశం చేసే దేవుడు అండి, ఆయన ప్రేమ అది. మరి ఆయన కాకెవరు? పూజార్హుడు. బలము, శౌర్యము, పరాక్రమము, శక్తి మాత్రమే కాదు, మమత, ప్రేమ, అనురాగము, వాత్సల్యము మొదలైనవన్నీ ఉన్నాయి. దూకేస్తాడంతే. అలా దూకి కాపాడకపోయినా స్తోత్రం అన్నారు. వీళ్ళ తెగింపెట్టుందో చూడు. ఇటు వీళ్ళ భక్తిలోని ప్రభావాన్ని చూశాడు. అసలు వీళ్ళ మొండితనం ఏందిరా, సావటానికి కూడా సిద్ధపడ్డారు. అతడు ఎంత శక్తివంతుడు కాకపోతే, అతన్ని ఎంత ప్రేమించకపోతే వీళ్ళు ఎంత తెగించారు. సరే, వీళ్ళ తెగింపుకు అట్లా ఉంచు, ఆయన చూడు ఎంత బాగా అగ్నిలోకి వచ్చాడు. స్తోత్రం. కాసేపు లోపల సంచరించారు ఆ గుండంలో. అప్పుడు అంటాడు బయటుండి, శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, మహోన్నతుని సేవకులారా. ఏమంటున్నాడు? బయటికి రండి. నువ్వు బావచ్చుగా లోపలికి. నెబుకద్నెజరు పోతే ఏమవుతాడు? ఖాళీ కిలో బూడిద అవుతాడో లేదో తెలియదు మరి. అందుకే అంటున్నాడు, బయటికి రండి, రండి ఆయన, రండి. రాజా, నీవే మమ్మల్ని లోపలికి వచ్చి సాధారణంగా ఆహ్వానించాలంటే ఏమనేవాడు? నేను వస్తే ఏమవుతానో నాకు తెలుసు, మీరు రండి నాయన. ఎప్పటికే 3 అయిపోయారేడా. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా?
ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. అదే జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. నీవు పొందవలసిన ఘోరమైన శ్రమను నీ స్థానంలో తానే పొందడానికి భూమి మీదికి ప్రవేశించిన ప్రభు, తన దాసుల యొక్క అగ్ని వంటి శ్రమను తప్పించడానికి తానే అగ్ని ప్రవేశం చేసిన ప్రభు. ఈ అగ్ని ప్రవేశము చూడండి, తండ్రి తన కుమారుని మన కోసం పంపినట్టుగా అక్కడ కూడా తన దాసుల కోసం దూతగా తన కుమారుని పంపాడు. దీన్ని బట్టి మనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే, కాపాడుటకు సమర్థుడు, కాపాడటం కోసం అవసరమైతే అగ్నిగుండంలో కూడా దూకుతాడు. మన కోసం వస్తాడు. గొప్ప నిరీక్షణ ఈ మాటను బట్టి మనకు లభిస్తుంది. మన కోసం అగ్నిలోకి దూకుతాడు. ఒకవేళ వచ్చి కాపాడకపోయినా పర్వాలేదు, మనమైతే ఆయన కొరకు సాక్షులమై నిలవాలి. దీన్ని బట్టి ఏం కలుగుతుంది మనకి? నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత అద్భుతమైన నిరీక్షణ, ఎంత భరోసా. అసలు వాళ్ళ మొండితనం చూడు. కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలా, కాపాడకపోయినా పర్వాలేదు. అవును పర్వాలా. ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చకపోయినా పర్వాలా. ఆయన అయితే నమ్మకస్తుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ నెరవేర్చకపోయినా పర్వాలా, మేమైతే మాత్రం ఆయన అసహించుకునే పని మాత్రం మేము చెయ్యం. ఆయనకు అవమానం తెచ్చే పని మాత్రం మేము చెయ్యం. అటు ఆయన అందులో ప్రత్యక్షం అవటం, వీళ్ళు ఆయన మాట కోసం నిలబడటం, ఈ రెండు వీనికి మైండ్ పోయింది. ఎవరికి? నెబుకద్నెజరుకి. పోయి అంటాడు, ఈయనొక్కడే పూజార్హుడు, ఆరాధనీయుడు, స్తోత్రార్హుడు, ఆరాధనగర్హుడు, సన్నుతించదగినవాడు, సేవించదగినవాడు. హల్లెలూయా. గొప్ప నిరీక్షణ. ఈరోజు యేసు శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపట్టుకోవాలి, యేసుని మన నిమిత్తం శిలువకు అప్పగించిన వాడెవరు? మన పరలోకపు తండ్రి. రోమాపత్రిక 8వ అధ్యాయము ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఒక్క మాట మీకు చూపించాలి నేను. 31వ వచనం చదువు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అది కాదు. కొంతమందికి ఏం భయం. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, వీళ్ళు ఏమన్నా దారి కాసి కొడతారేమో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా అటాక్ చేస్తారేమో, ఏమన్నా జరిగిద్దేమో అని ఏం భయం కొంతమందికి. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? మనకు శత్రువై బతికి బట్టగట్టగలిగేవాడెవడు? దేవుడు మనల్ని అప్పగించకుండా మనల్ని ముట్టగలిగేవాడెవడు? తాకగలిగేవాడెవడు? ఇంతైనా సరే మనకు హాని తలపెట్టగలవాడెవడు? మన పక్షమున ఉన్నవాడు దేవుడే. ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేస్తే ఏం లేదు. ఒక్కసారి శ్వాసను పైకి తీసుకున్నాడంటే ఇవి పోతాడు. ఆయన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు
సావు పుట్టుకలకు కారణమవుతున్నట్టున్నాయి. తెలుసా మీకు? ఓ పాట ఉంది, అది పాడొచ్చో లేదో మరి. రాజ్యము బలము సాంగు వస్తుందా? ఏం చేద్దాం. అందులో అంటాడు, చావు పుట్టుక నీ శ్వాసలని అని. ఒకసారి అవసరంలా, శ్వాస తీసుకుంటే కొన్ని ప్రాణాలు పోతున్నాయి, మళ్ళీ శ్వాస వదిలితే కొన్ని జీవులు పుడుతున్నాయి. ప్రభు దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధెవడు? కోటి మంది విరోధులైతే మాత్రం ఏం చేయగలరు? మీ తండ్రి సెలవు లేకుండా మీ శిరస్సు మీద ఒక వెంట్రుకైనను ఎవ్వడును పెకలించలేడు, తొలగించలేడు, కదిలించలేడు. ఇంకా దడా ఆయాసం ఎందుకు? భయంలో బతికేవాడు క్షణక్షణం చేస్తాడండి. అర్థమైందా? తెగించినోడు ఒక్కసారే చేస్తాడు, ఒక్కసారే చేస్తారు. కానీ భయంతో బతికే వాళ్ళు క్షణక్షణం చేస్తారు. అందుకే చెప్తున్నా, పరిస్థితులు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, గుర్తుపెట్టుకో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎదిరించి నిలవగలిగేది ఏది? మనల్ని గెలవగలిగేది ఏది లేదు. సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు. ఎట్లుండగా ఇంత పెద్ద ప్లాన్ కలిగి ఉండగా పైనంతా కూడా ప్రణాళిక వివరిస్తాడు. ఇట్లుండగా దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? ఆ తర్వాత చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అద్దుగద్దుగద్దుగా అక్కడే ఉందండి సమాధానం. అది అర్థం కాకపోవటమే మన దరిద్రం. అక్కడే ఉంది సమాధానం. మనకిచ్చిన యేసయ్య ఎవరు అనుకుంటున్నావు? పరలోక తండ్రి మనకిచ్చిన యేసు ఎవరు అనుకుంటున్నావు? ఓన్లీ నీ ఆత్మకు రక్షకుడే కాదండోయ్, నీకు సమస్తము తానే అయి ఉన్నవాడు. సొంత దేశంలో పనులు సరిగా లేక దూరదేశం వెళ్ళి పైసలు సంపాదించుకొస్తానని ఒక భర్త భార్యకి చెప్పి బయలుదేరాడంట. ఓడలో ప్రయాణం, కొన్ని రోజుల జర్నీ, చచ్చి చెడి టిక్కెట్కు మాత్రం డబ్బులు సంపాదించుకున్నాడు. ఎంతకి? టిక్కెట్కి మాత్రం. భార్య అడిగింది, ఏమయ్యా ఈ డబ్బులన్నీ టిక్కెట్టే వచ్చింది, మరి ఓడలో తిండి తిప్పలు ఎట్లా చేస్తావు అని అడిగింది. పిచ్చిమోహమా, ఓడలో పనులు దొరుకుతాయి, హోటళ్ళు ఉంటాయి, నీకెందుకు, నేను ఎట్లనో తిప్పలు పడి పోయి వస్తా, నాకు అవకాశం ఇవ్వు, నేను పోయి సంపాదించుకొస్తా. టికెట్ దొరికితే చాలు, ఓడలో ఏ పనైనా, ఊడ్చే పనైనా, కడిగే పనైనా, ఏ పనైనా చేసి తిండి తిని అక్కడికి చేరి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తా, నీకెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. టికెట్ తీసుకొని ఓడెక్కాడు. సరే, ఉన్న డబ్బులన్నీ కరెక్ట్గా టికెట్ ఖర్చుకు సరిపోయినాయి. ఇక ఫుడ్ కావాలి. ఓడ స్టార్ట్ అయింది, సముద్రం మీద ప్రయాణం స్టార్ట్ అయింది, కొన్ని రోజుల ప్రయాణం. ఇక ఓడలో హోటళ్ళు రకరకాలవి ఉంటాయి. పాపం పోయి అడుగుతున్నాడు, అయ్యా ఏదన్నా పని ఇప్పించండి అయ్యా, డబ్బులేం అవసరంలో అంత అన్నం పెడితే చాలు అంటున్నాడు. మాకు ఫిక్స్డ్ ఉంటారు, అదనంగా మాకు ఒక్కడు కూడా అవసరం లేదన్నారు వాళ్ళు. గుండె జారిపోయింది. ఎక్కడ ఎన్ని చోట్ల ట్రై చేసినా ఎక్కడ పని దొరకల. పని దొరికితే ఏం లేదు, నాకు అన్నం పెడితే చాలు అంటున్నాడు. ఎవరు పనిలే. ఒకరోజు అయిపోయింది, ఎండుకున్నాడు. 2 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు. 3 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు పాపం. 4వ రోజు ఇక లాభం లేదని తెగించాడు, హోటల్కి పోయాడు. పెద్ద డబ్బులు ఉన్నోళ్ళలాగా వాడికి కావాల్సిన అన్నీ పెట్టించుకొని తిన్నాడు. ఏం చేస్తారు, సముద్రంలో వేయలేరుగా నన్ను, రోడ్డు అయితే దిగి పోరా అంటారు, సముద్రంలో ఎత్తి వేయలేరుగా, తిన్నవారు ఖచ్చితంగా వాళ్లే పని చేయించుకుంటారులే, నేనైతే ఆకలికి ఉండలేనని
తిన్నాడు, మొత్తం కడుపు నిండా తిన్నాడు. 4వ రోజు పాపం 3 రోజులు ఎండుకున్నాడు కదా, 4వ రోజు తిన్నాడు. బరీగా తిన్న తర్వాత ఈ భయం పడుతుంది. ఎందుకు? ఊరుకోరుగా. ఇక పైసలు తీసుకుంటారు కదా కౌంటరు, అక్కడికి పోయి చెబుతున్నాడు, అయ్యా ఆకలి ఉండలేక తిన్నా, మీరు ఏం పని చెబితే అది చేస్తా, డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను, నా దగ్గర లేవు అన్నాడు. అప్పుడు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అన్నాడు, డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు. అదేంది సార్ అంత తిండి తిన్నాను, డబ్బులు కట్టకపోతే ఎట్లా అంటే, ఎవరు పిచ్చోడా, నువ్వు టికెట్ తీసుకున్నప్పుడే నీ ప్రయాణానికి సరిపోయినంత ఫుడ్ మిల్స్ బిల్ అంతా కూడా అందులోనే వసూలు చేసుకుంటాం మేము, టికెట్లోనే ఉందిరా మొత్తం, నువ్వు తినేదానికి ఏది కావాలంటే అది తినొచ్చు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఆడు ముఖం ఎట్ట పెట్టుంటాడు, ఓరే నా పిచ్చి, 3 రోజులు ఎండుకున్నాను కదరా దుర్మార్గులారా, ఇంకా పోయి మళ్ళీ పడ్డాడు. పోయి ఎంత తినో ఇక లేదు బిల్లు, ఎందుకంటే ఇన్ని రోజుల ప్రయాణానికి సరిపడినంత ముందు ఆ టికెట్లోనే చెల్లించబడింది. అలాగే మన కోసం అనుగ్రహించబడిన దైవ కుమారుడి ద్వారానే మనకు కావలసిన సమస్తము అనుగ్రహించబడింది. ఈ ఒక్క రహస్యం అర్థమైతే ఎంత బాగుండు మనకి. యేసయ్య ఒకనికి దొరికితే వానికి సమస్తము దొరికినట్లే. అది అసలు సత్యం. అందుకే అడగాలి, ఏం కోరి ప్రార్థన గదికి పోవాలి అంటే భక్తుడు అన్నాడు, యేసయ్య ఇచ్చేవి కోరి కాదు, యేసునే కోరి పోవయ్యా గదికి అన్నాడు. ఎవరిని కోరి? యేసునే కోరుకొని పో, ఆయన ఒక్కడుంటే చాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడో, ఆయన తన సొంత కుమారుని మన నిమిత్తము అప్పగించుటకు వెనుతీయలేదే, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు అన్నాడు. అక్కడ కలిపి చదవాలి, ఆయనతో పాటు సమస్తం. చెప్పు, ఎవరితో పాటు? ఎవరితో పాటు? సమస్తం. అదే టికెట్లోనే సమస్తం, టికెట్లోనే సమస్తం, యేసులోనే సమస్తం. రోగానికి ఔషధం యేసే, ఆకలికి ఆహారం యేసే, మన జవమునకు జీవమునకు ఆధారము యేసే. యేసే భయములో ధైర్యము యేసే, ధైర్యము యేసే. రోగముల ఔషధం యేసే, యేసే. కృంగిన వేళ మన ఉత్సాహము యేసే, యేసే. శత్రువు తరిమిన వేళ మన ప్రాకారము యేసే, యేసే. విషయాలు అర్థం కానప్పుడు మన జ్ఞానం యేసే, యేసే. మన విమోచన, మన పరిశుద్ధత, మన నీతి ఎవరు? మనసులో చెప్పుకుంటారు ఏంది అది. మన మార్గం, సత్యం, జీవం, జయం ఒక్కడే. అందుకే యేసై చుట్టే తిరగాల మన మనసు. ఓయ్ స్తోత్రం, హల్లెలూయా. పర్లేదు కదా, కానీ నీ పని నువ్వు కానీ. ఈ మాట నాకు ఎంతో 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 ఇష్టం. ఆయన సొంత కుమారుని మన కోసం ఇచ్చేశాడట, బలిగా అర్పించేశాడట. అంటే అక్కడ ఏం చెబుతున్నా, నా ప్రియమైన కుమారుని నీ కోసం అర్పించానే, నాకెంతో విలువైన పాత్రని నీకు అప్పచెప్పినప్పుడు నీకోసం, నీకు సమస్తం నేను ఎందుకేనని నువ్వు భయపడుతున్నావు, నీ విషయంలో నేను ఎందుకు బాధ్యత కలిగి ఉండనని కృంగిపోతున్నావు, నీకోసమే కదా సిలువనెక్కింది నా కుమారుడు, నిన్ను ప్రేమించే కదా బలై ప్రాణం పెట్టింది. ఇన్ని చేసినవాడు నీకు దూరం అవుతాడా? నీకు దూరం అవుతాడా? నిన్ను చేయి విడుస్తాడా? నిన్ను చేయి విడుస్తాడా? నీకు అనుమతించబడేవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, శద్రకు మేషకు అబేద్నెగోలకి అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళకి మహిమ వచ్చింది, దేవునికి కూడా మహిమ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఒకవేళ అది అనేది జరగకపోతే
అక్కడ దేవునికి మహిమ ఉండదు, భక్తులకి మహిమ ఉండదు. బైబిల్లో ఒక పేజీ స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వారి అగ్ని ప్రవేశం ఎన్ని విధాలా దేవునికి మహిమ వచ్చిందా? బబులోను సంస్థానం సాష్టాంగ పడిందా? భక్తులకు ఘనత వచ్చిందా? అంతేకాదు, మనందరం కూడా విశ్వసించడానికి ఆధారం దొరికిందా? అంతేకాదు, భవిష్యత్తులో సంఘం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందో ముంగుర్తు సూచన దొరికిందా? మరి ఇవన్నీ రావాలంటే భక్తులు ఎందులోకి పోవాలా? ఒక్క మాట చివరిగా చెప్తా, ఇక మిమ్మల్ని ఎక్కువ మైండ్ తినాలే కానీ ఫైనల్గా ఒక ముక్క చెప్పేస్తా. అగ్నిగుండములోనికి ప్రవేశించకుండా ఆపలేడా? ఆపగలడా? ఆపలేడా? పెద్దగా చెప్పాలి అందరూ. ఆపొచ్చుగా మరి. వాడంటాడు, శిలువ మీద చేతుల్లో 2, కాళ్ళల్లో 1, 3 మేకులు, మేకులు వీక్కోలేనోడు నిన్ను నన్ను ఏం కాపాడుతాడు అన్నాడు. ఒరే, మేకులు పీక్కోవటానికి సిలువెక్కింది, ప్రాణం పెట్టడానికి సిలువెక్కింది. మేకులు పీక్కోలేడు. మేకులు పీక్కోవటం గొప్ప, చచ్చి తిరిగి లేవటం గొప్ప. ఏది గొప్పరా అయ్యా? ఏది గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నా. అగ్నిగుండంలోనికి భక్తులు ప్రవేశించకుండా ఆపగలడు, కానీ ఆపలా. అగ్నిగుండంలోనికి పోనిచ్చాడు. అయితే అగ్ని నడుమ ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. అవునా? అలాగే అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు. ఏమండోయ్, అయిపోయింది ఇక ముగింపు. ఏ సమస్య, ఏ బాధ, ఏ నొప్పి, ఏ ఇరుగు, ఏ ఇబ్బంది, ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు, పూర్తిగా ఆపేయచ్చు. కాకపోతే అక్కడ మనకి విశ్వాస బలం అనేది, దేవునికి మహిమ అనేది, మనకు అనుభవ పాఠం అనేది మొదలైనవి ఏవి ఉండవు. ఇవన్నీ మనకు కావాలంటే అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే, శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడు. శ్రమలలోనికి, సమస్యలలోనికి, బాధలలోనికి, నిందలలోనికి, అవమానాల్లోనికి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడు. వెళ్ళనిస్తాడు. కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షమున నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది బాగుంటుంది? అగ్నిగుండంలో నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు, కళ్ళారా దేవుడిని చూశారు, అనుభవించారు ఆయన సన్నిధిని. ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు, నెబుకద్నెజరు బ్రెయిన్ నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది. ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండంలో ఏమన్నా పళ్ళు రాలుతాయని ఆపేస్తే అయిపోయేది. వెంటనే ఏదో పట్టినోళ్ళలాగా వద్దురా అనేవాడు. అననీలా ఏనిచ్చాడు. అక్కడ రోషం ఏంటంటే, ఏందిరా నీకు అలా అగ్ని లేస్తావా? ఏందంట? ఎత్తే ఏంది? ఏం చెయ్యవు నా బిడ్డలై? ఏం చేయదురా అగ్ని, అది నా సృష్టి. చూస్తావా? శ్రమల్లో ఏబుని వేస్తాను, ఎయ్యిరా, ఏం చేస్తావు? ఏబుని ఏం చేయలేవు. మొక్కవోని దీక్ష, పట్టువదలని విశ్వాసం నా ఏబుకుంది. ఎయ్యిరా, అన్నీ పోయినాయి, కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? పొర్రపాటును కూడా. చివరికి 2 అంతలు వచ్చింది మొత్తం. 2 అంతలు. శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా. రానిస్తాడు, అననిస్తాడు, మాట పడనిస్తాడు, దూషణ జరగనిస్తాడు, విమర్శ జరగనిస్తాడు, శ్రమలు రానిస్తాడు, శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు. అయితే అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అసలు అవి రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నోటితో నువ్వే అనేటట్టు చేస్తాడు ఆయన. సింహాల మధ్యలోనికి దానియేలుని వెళ్లకుండా వెళ్ళనిచ్చాడు. ఆపాలనుకుంటే ఆ నైటే ఆపేశాడు, కానీ వెళ్ళనిచ్చాడు.
కానీ సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు. ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు, అక్కడేమో వాటి నోళ్ళు మూసాడు. బ్రదర్, నీ చుట్టూ సింహాలు నోరు తెరిచినట్టు తెరిచి ఉండొచ్చు పరిస్థితులు. అవి ఏవైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు. కొంతమందికి అప్పులు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి రోగాలు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల్లాగా ఉంటాయి, సమస్యలు వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల నోళ్ళు తెరిచి ఉంటాయి మింగుతామని. కొంతమందికి బలహీనతలు, వారి వ్యసనాలు, కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు. ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి, భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి. నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమంది చుట్టూ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాటి మధ్యలోనికి నిన్ను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు. వాటి నోళ్లను మూసి నిన్ను నన్ను విడిపించుటకు సమర్థుడు. మనల్ని విడిపించడానికే మహిమను వదిలి భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు. ఆ ఒక్క సాక్ష్యం చాలు. యేసయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయేంత ప్రేమ అని చనిపోయి చూపించాడు. ఇంకేం రుజువు కావాలి నీకు? ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ మొహం, ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని? వదిలేసినోడు అంత త్యాగం చేస్తాడు? అంత తేలిక వదిలేసేవాడు వదలడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన బుద్ధిహీనతలు కొన్ని ఉంటాయి, మన పాపాలు కొన్ని ఉంటాయి. వాటిని ఒప్పుకొని మారు మనసు పొందాలి, అవి దిద్దుకొని సరిచేయబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ పాపాన్ని నా పాపాన్ని ప్రేమించడాయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ దోషాన్ని నా దోషాన్ని ప్రేమించడో. వాటిని అధిగమించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు, వాటిని విసర్జించడానికి మనల్ని పురికొల్పుతున్నాడు. కొంతమంది తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొంతమంది వాటిని విసర్జించి, నన్ను ఎంత ప్రేమించిన నా ప్రభువుకి నమ్మకంగా నేను కూడా బ్రతకాలని అంకితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక పాపాలు చేసుకోవాలా? ప్రేమిస్తున్నాడు కనుక పాపాన్ని విసర్జించి పశ్చాత్తాపడాలి. ఎంత ప్రేమ! ఇంక నీకేం రుజువు కావాలి? ఒక అమ్మాయి అమ్మిటి ఒకడు తెగబడుతున్నాడంట, విశ్వాస అమ్మాయి మంచి భక్తిపరురాలు, చక్కగా ఉంది. ఇక వీడు మామూలు శోధించట్లా, సైతానుగాడు చుట్టూ తిరుగుతున్నాడంట. భలే విషయం అండి. సరే, అమ్మాయి ఒక ఆలోచన చేసింది. నేను ఆల్రెడీ ప్రభుతో ఆయన ప్రేమలో ఉన్నాను. నేను దాని మనిషిని కాదు, దాన్ని ఆ లోక వ్యవహారం నాకు పనికి రాదు, పోరా బాబు అని చెప్పింది. ఈడు బాటల్లా, నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీకోసం ఏమైనా చేస్తా అంటున్నాడంట. అట్లయితే నేను చెప్పినట్టు చేస్తావా? నా చేస్తాను. అట్లయితే ఇద్దరు మనుషులు మోయగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట. ఇద్దరు మనుషులు మోయగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట. కొయ్య అదెంత పని, నిమిషాల్లో తెస్తాను అన్నాడంట. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని కావాలి. మరి అవి తెచ్చే పని అయితే చెప్పు అన్నట్టు. చెప్పు. కొయ్య కావాలి, కనీసం 3 అంగుళాల పొడవు, 4 ఇంచుల పొడవున్న 3 పెద్ద మేకులు కావాలన్నంట. 4 ఇంచుల కంటే ఎక్కువ ఉండేటువంటి పెద్ద మేకులు 3 కావాలి. అదెంత పని, తీసుకొస్తానన్నంట. కొయ్య టింబర్ డిపోలో దొరికిద్ది, మేకులు మార్కెట్లో దొరుకుతాయి. ఏమంత చాకిరి? నాకు దాంతోపాటు ఒక ఈట కూడా కావాలి. జంతువుల్ని వేటాడే ఈట ఉంటుంది కదా, ఈట కూడా ఒకటి కావాలంటే అది కూడా సాధిస్తాను నేనని అది కూడా చేయించాడు. కమ్మరి కొలిమిలోకి పోయి ఈట అయిపోయింది, అన్నీ రెడీ అయినాయి. ఫలానా దగ్గరికి అవన్నీ నాకు చేర్చాలా? ఓకే, చేరుస్తా. ఒకరోజు అడిగాడు, ఏంది ఇవన్నీ ఇంత రెడీ చేపిస్తున్నావు దేనికి అని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు, అవసరమైతే చచ్చిపోతానన్నావు కదా, అందులోని వాస్తవాన్ని తెలుసుకోవటానికి.
వాస్తవాన్ని తెలుసుకోవటం అంటే ఈ కొయ్య మీద నిన్ను పనుండ పెడతా, ఈ 3 మేకులతో నీ చేతులు కొడతా, కాళ్ళు కొడతా, ఈ ఈట తీసుకొని ఈ డొక్కలో పొడుస్తా. అంతేకాదు కనీసం 2 అంగుళాల పొడవు ఉన్న ముళ్ళ చేత నీ తలని గుచ్చుతా. ఇవన్నీ నీకు ఇష్టమైతే నిన్ను లవ్ చేస్తా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా? ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా? నువ్వేదో తెలియగలదా అని అందగత్యం అనుకున్నాను, మెంటల్ దానిలాగా ఉన్నావు నువ్వు. నమ్మకంగా చెప్పావు, ఇంకా నేను నన్ను సాగుగొట్లా. అదేంది లవ్ చేస్తున్నాను అన్నావుగా, దా కొయ్య మీద బొబ్బో, ఏంది బొబ్బు అనేది పిచ్చిదానా? ఇంకా కొరడా కూడా తెమ్మన్నావే, బాధినా బాధేదానివి. నీకు ఒక దండం, నీ ప్రేమకు ఒక దండం అని అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయాడు. అప్పుడు చెప్పింది, ఒరే పిచ్చోడా, ఇవన్నీ నేను ఇంకా చేయలే, చేస్తానంటేనే నీ గుండె జారిపోయింది. ఇక్కడ నీ ప్రేమ బయటపడిపోయింది, దొంగ ప్రేమని. కానీ నా కోసం ఇవన్నీ పొందాడు ఆయన. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి ప్రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈయన మాటలు చెప్పాడా, చేసి చూపించాడా? ఏ దశలోనో తెలుసా? మనం అందంగా ఉన్నప్పుడు కాదు, మనం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కాదు, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా ఆయనను ద్వేషించుచుండగానే, మనం ఇంకా ఆయనకు శత్రువులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయెను. ఏ మంచి చూసి మనలో ఆయన్ని మనం ఇంకా ద్వేషించుచుండగానే. చూస్తారా ఆ వచనం ఎక్కడుందో తెలుసా మీకు? రోమాపత్రిక తీయండి, ఏ దశలో ఆయన మన కోసం చనిపోయాడో చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం చదువు నాన్న. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూడండి, 6వ వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు అన్నాడు. బలహీనులము నంబర్ 1. రెండో మాట చూడు ఏమంటున్నాడో, 8వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను. ఫస్ట్ బలహీనులం, బలవంతులమని చనిపోలా, మన బలహీనులమని తెలిసి మన కోసం ప్రాణం పెట్టాడు. రెండోది ఏమన్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే
క్రీస్తు యేసు మన కోసం చనిపోయిన. 10వ వచనం చూస్తావా? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో అదుగదుగదుగదుగు. మొదటిది బలహీనులము, రెండవది పాపులము, మూడవది శత్రువులము. యేసయ్య నీ కోసం ఎప్పుడు చనిపోయాడో తెలుసా? ఎవడరా యేసు అని నువ్వు తిట్టిన దినాన, నువ్వు తిట్టిన రోజులు నీకు గుర్తున్నాయి, దూషించిన రోజులు నీకు గుర్తున్నాయి, అవమానంగా మాట్లాడిన రోజులు గుర్తున్నాయి. నీకు తెలుసా? అలాంటి స్థితిలో నువ్వు ఉండగానే క్రీస్తు నీ కోసం చనిపోయాడు. ఆయన్ని ద్వేషిస్తూ ఉండగానే నీ కోసం యేసు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈరోజు ఈ స్థితిలో నా కుమారుడు నా కుమారి ఉన్నారు. ఒకరోజు నన్ను తెలుసుకుంటారు. ఆనాడు నా ప్రేమను బట్టి కన్నీరు మున్నీరు అవుతారు. ప్రభువా, నా కోసం చనిపోయావా? బలవంతుడినా, పరిశుద్ధుడినా, పనికొచ్చేవాడినా? నీకు శత్రువునిగా ప్రభువా, నీకు శత్రువుగా నడుచుకున్నా కదా. నన్ను ప్రేమించి ఏకంగా నా కోసం బలయ్యావా, ప్రాణం పెట్టావా అని నా పిల్లలు నా ప్రేమను ఎరిగిన వారై పరివర్తన చెందుతారు, మారు మనసు పొందుతారు. ఆనాటి నా ప్రేమను గుర్తెరిగిన వారై నన్ను కూడా ప్రేమిస్తారు అన్న ఆశతో మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియులారా, పాపులమై ఉండగానే మనల్ని చచ్చిపోయేంత ప్రేమిస్తే ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులమై ఆయనను సేవించుచు వెంబడించు ఈ దినాన మనల్ని వదిలిపెడతాడా? నిర్లక్ష్యం చేస్తాడా? అది అసంభవం. కనుక దేవుని ప్రేమ ఎటిదో మీరు తెలుసుకొని ఆయన మీ పక్షాన ఉన్నాడు, మీకు విరోధి ఎవడూ లేడు. నీకు అనుమతించే సమస్యలు, శ్రమలన్నీ మహిమ కొరకే. అది ఆయన మహిమ కొరకు అండ్ నీ మహిమ కొరకు కూడా, తప్పించి నీకు కీడు కలిగించాలని, నిన్ను ఏడిపించాలని, ఏడిపించి ఆనందపడాలని మాత్రం కాదు. ఒకటి నీ అనుభవం, 2 దేవుని మహిమ, 3 నీకు కూడా మెప్పు, మహిమ, ఘనత కలగటానికి అగ్ని పరీక్షలన్నీ ఎరిగి ధైర్యం తెచ్చుకో. శ్రమ కొలిమిలోనికి పోనీయకుండా నిన్ను ఆపడు, కానీ శ్రమ కొలిమి అగ్ని నిన్ను కాల్చకుండా నిరంతరం కాపాడటం మాత్రం గ్యారెంటీ. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? సమస్యలలోనికి వెళ్లకుండా నిన్ను ఆపడు, కానీ వెళ్ళినా అవి నిన్నేమి చేయకుండా మాత్రం నిన్ను సేవ్ చేయగలడు. ఒక్కసారి అలా లేచి నిలబడతారా? యేసు ప్రభు ఏం చేశాడో, లోకంలో మిగిలిన వాళ్ళు ఏం చేయలేదో యేసు ప్రభు ఏం చేశాడో మళ్ళీ స్పష్టంగా చెప్పా. రెండవది, నాటి శద్రకు, మేషకు, అబేద్నెగోల కోసం అగ్నిగుండంలోనికి దూకిన ప్రభు ముంగుర్తుగా చర్య 2024 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం పరలోక మహిమను వదిలిపెట్టి భూమి మీదకి దిగాడు. మన మధ్యలోనికి వచ్చి మన స్థానంలో మన శిక్ష అంతా పొంది తిరిగి లేచాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపివై ఉండగానే ప్రేమించాడు, ఇప్పుడు మరి నిశ్చయంగా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ధైర్యం తెచ్చుకో. శ్రమ కొలిమిలోనికి వెళ్లకుండా ఆపడగాని శ్రమ నిన్నేమీ చేయకుండా కాపాడగలడు. దానివల్ల ఎక్కువ మహిమ దేవుని కలుగుతుంది గనక ధైర్యం తెచ్చుకో. ఇంకొక మాట ఏమిటంటే పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు, జీవితాన్ని దిద్దుకో. నిన్ను ఎందుకు ప్రేమించి ఇంత చేశాడంటే రేపు నీ కోసం బంగారు భవిష్యత్తును సిద్ధం చేశాడు. ఇది నిజం, ముమ్మాటికి నిజం. నీ కోసం ఆశీర్వాదకరమైన భవిష్యత్తు దాచబడి ఉంది. దాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. ఆ ఆశీర్వాదకరమైన భవిష్యత్తు అది ఈ భూమి మీద మరియు పరలోకంలో కూడా నీ కోసం సిద్ధపరచబడి ఉంది. ఇది కహానిగా నగ్న సత్యం. దాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు మారు మనసు పొందు.
యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక పాపం చేయమనటలేదు, లేదా పాపాలు చేసినా వదిలేస్తాడని చెప్పట్లేదు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ విషయంలో సీరియస్గా ఉంటాడు. నన్ను ప్రేమిస్తున్నాడు గనక నా విషయంలో సీరియస్గా ఉంటాడు గనక పాపాలని వదిలేద్దాం, మారు మనసు పొందుతాం, పరిశుద్ధత కలిగి బతుకుతాం. తప్పు చేయని మానవుడు అంటే ఎవరు లేరండి. తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కానీ అందులోనే కూలబడిపోకూడదు. మార్పు చెందాలి, పరివర్తన రావాలి. కనీసం ఇకనైనా ఆ మార్పు కనపడాలి. దేవుడు దాన్నే ఎదురు చూస్తాడు. ఆ మార్పుని జాగ్రత్త సరిదిద్దుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలిగిన దేవా, ఈ శుభవేళని దాసులు మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. నువ్వు మాతో కూడా ఉండేవాడువని, మా శ్రమలో మాతో పాలివాడవై ఉంటావని, మా కోసం దిగి వచ్చావని, నాయన మీతో కూడా సమస్తాన్ని మా కొరకు సిద్ధపరిచారని, ఎన్నో విలువైన నాయన మాటలు మీరు మాతో మాట్లాడారు. మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రాలయ్యా. ఇంకా ఇక్కడ ఉన్న వారిలో నీ ప్రేమను గుర్తెరగిన వారు ఎవరైనా ఉంటే, నీ రాజ్యానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వేళ వారు దర్శించబడదురు గాక, వారి హృదయాలు నీ వైపు త్రిప్పబడును గాక. వారు మరలా ప్రభు పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో మారు మనసు పొంది రక్షించబడుదురు గాక. అందుకు కావలసిన మనసు వారికి కలుగును గాక. ఎత్తబడిన వాక్యాన్ని సాతాను దొంగలించకుండా నీరు కట్టి ఫలింపచేసి మీరు ఆకడుగు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తన జీవితాన్ని మన చేతికి అప్పగించిన యేసు మన జీవితాన్ని ఆశిస్తున్నాడు. ఇప్పటికి ఎంతమంది తమ జీవితాలు ప్రభువుకి అప్పగించుకొని బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఈవేళ పిలుపునిస్తున్నాను. ప్రభు చేతికి మీ జీవితాలు అప్పగించుకొని బ్రతకడానికి మీరు ఆయత్తపడాలి, సిద్ధమవ్వాలి.